హలో పిచ్చకిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్, మీకోసం ఈ రోజు మామిడికాయ మటన్ కర్రీ చేశానండి. ఇది కంప్లీట్ గా మా పెద్దమ్మ చేసే రెసిపీ. నేను ఇది కొన్నేళ్లుగా తింటున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. పుల్లగా కారంగా మటన్ కాంబినేషన్ తో అస్సలు వేరే లెవెల్. మనం ఏది చేసినా వేరే లెవెల్లో ఉంటేనే చేస్తాం. ఒక పక్క మామిడికాయ సీజన్ ఎండ్ అవుతుంటే ఈ ఆతరం ఎక్కువ అవుతుంది ఏంటో, అందుకే గబక్కున తెచ్చేసి చేశాను. అంటే అదొకటే రీజన్ కాదు, మొన్న కడుపుతో ఉన్న నా అక్క చెల్లెళ్ళ ఫ్రెండ్స్ అందరికి చింతపండు పులిహోర, చింత చిగురు కోడి పులావ్, చింత చిగురు చికెన్ ఇవన్నీ చేశాను కదా. ముచ్చటగా మామిడికాయ మటన్ కర్రీ కూడా చేద్దాం మా చెల్లి అక్కల కోసం అని డిసైడ్ అయ్యాను. ఈ సూపర్ డెలిషియస్ మటన్ మామిడికాయ కర్రీ అబ్సల్యూట్లీ మీకోసమే. జామ్ అని లస్కా పుస్కా తినేద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రెసిపీ చూసేయండి. ఇంకా అస్సలు టైం వేస్ట్ చేయకుండా కేజీ మటన్ తీసుకున్నాను. కాస్త బోన్ తో కాస్త మెత్తగా ఉన్న మటన్ తెచ్చుకోండి, చాలా బాగుంటుంది. 40 grams ఉంటే సరిపోతుంది ఒక్కో ముక్క. ఒక 2-3 times వాష్ చేసేయండి. ఆల్కలైన్ వాటర్ తో అయితే ఒకసారి చాలు. మీకు విషయం తెలుసా, మా తాతగారు పొట్టేల్ని ఇంటి ముందే కట్ చేయించి అస్సలు కడగకుండా ఉండేవారు. చిచ్చి అలా ఎలా తింటారు తాతయ్య, అంత బ్లడ్ ఉంటుంది కదా అని అడిగేవాడిని. ఇప్పుడు మరి బ్లడ్ ని కూడా కర్రీ చేస్తారు కదా, కాస్త గట్టిగా అయ్యాక పీసెస్ కొట్టి అన్నారు. అయినా ఈ మేకలు పొట్టేలు వాటెవర్ కోళ్లలాగా ఇంజెక్షన్ ఇచ్చి పెంచరు కదా. సో ఎనీవే హెల్దీనే, లిమిటెడ్ గా తింటే. మా ఇంట్లో కడక్కుంటే నన్ను కడిగేస్తారు, అందుకే కడిగేసా. పసుపు టీ స్పూను, సాల్ట్ 2 teaspoons, కారం 4 teaspoons వేసాను కదా. బాగా మిక్సింగ్ చేసేయండి. అరగంట మ్యారినేట్ కి పెట్టేయండి. ఈ గ్యాప్ లో ఒక చిన్న గరం మసాలా చేసేద్దాం. ఇంచు చెక్క, 4 యాలకులు, 6 లవంగాలు, 1 teaspoon అంతా షాజీరా వేసేయండి చాలు. ఈ రేంజ్ లో కొట్టేసుకుంటే చాలు. నేను 3 మామిడికాయలు కొన్నాను. యాక్చువల్లీ మామిడికాయ బాగా పుల్లగా ఉంటే 2 సరిపోతాయి సైజుని బట్టి. ఒక్కోసారి 1.5 కూడా పట్టొచ్చు. ఆ అబ్బాయిల కోసం అయితే ఒకే ఒక మామిడికాయ వేసుకోండి చాలు, దోలు తీరిపోద్ది. నేను జనరలైజ్ చేసి చెప్తున్నాను, ఇళ్లలో మామూలుగా ఎలా వండుకుంటారు అనేది. అందుకే ఇలా ఫస్ట్ మామిడికాయని కొద్దిగా కట్ చేసి టేస్ట్ చేయండి. ప్రపంచంలో ఉన్న పులుపంతా ఈ మామిడికాయలోనే ఉంది అనిపిస్తే అలాంటివి 1.5 మామిడికాయ చాలు. ఒకవేళ నోట్లో పెట్టగానే ఆమదం తిన్న మొహన్లా పెట్టారనుకోండి, ఫేస్ 2 వేసేయండి. అలా కూడా లేకుండా నోట్లో పెట్టుకోగానే దాని మీద కాసింత ఉప్పు కారం వేసి తినాలనిపిస్తే ఏం చేస్తాం, తినేయండి. అందుకే సేఫ్ సైడ్ గా 1-2 ఎక్కువ తెచ్చుకుంటే ఏం పోద్ది. నా మామిడికాయలు అన్ని టేస్ట్ చేశాను, యావరేజ్ పుల్లగానే ఉన్నాయి. సో మొత్తం ఇలా పీల్ ఆఫ్ చేసి ఇలా చిన్న బంగాళదుంప సైజులో కట్ చేసేసి ఒక స్టీల్ బౌల్లో పెట్టేసుకోండి. ఈ 3 ఉల్లిగడ్డలు తీసుకోండి, 200 grams ఉంటాయి, అంతకన్నా ఎక్కువ వద్దు. అన్నీ ఇలా హాఫ్ చేసి సన్నగా కట్ చేసేయండి. ఇప్పుడు ఒక 5 liter ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్స్ అందరినీ పక్క పెట్టేసుకోండి. ఆయిల్ ఒక 100 ml పడుతుంది ఖచ్చితంగా. ఇంతనా అంతనా అన్నారనుకోండి టేస్ట్ దెబ్బడిపోద్ది. మరి ఆయిల్ హీట్ అయ్యాక ప్యాజ్ వేసేయండి. అదేనండి ఉల్లిగడ్డలు బాగా ఎర్రగా అవ్వాలి. మరి ఎర్రగా అయ్యాక 1.5 tablespoon అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి. పచ్చి స్మెల్ పూర్తిగా పోయాక చికెన్ వేసేయండి. చికెన్ ఆడ నుంచి వచ్చింది, మటన్ అండి. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అండి. నేను మీకు ఈ రెసిపీస్ చేయడానికి ఎన్ని మిస్టేక్ చేస్తానో మీరు చూస్తే పక్కున నవ్వుతారు. టేక్ 1, టేక్ 2, టేక్ 3 అని అలా అదేదో సినిమా షూటింగ్ లా తలప్రాణం తోకొస్తుంది. బాబీ వేరే లెవెల్ ఛానల్లో కనిపిస్తూ కుకింగ్ చేస్తాను చూడండి, అక్కడ చాలా హ్యాపీగా అయిపోతుంది షూటింగ్. మధ్యలో పచ్చిమిరపకాయలు వేసాను కదా, గమనించారా? మటన్ మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై అయ్యి కాస్త వాటర్ వస్తుంది కదా, అప్పుడు జస్ట్ ఒకసారి కలిపేసి ఒక 200 ml వాటర్ పోసేయండి. హాట్ వాటర్ అయితే బెస్ట్. తర్వాత వెంటనే ఈ మామిడికాయ బౌల్ని మొత్తం ప్రెషర్ కుక్కర్లోనే పెట్టేయండి, అడుగు తుడిచేసి మామిడికాయ పీచుతో సహా. ఏమీ కాదండి బాబు, నాకు తెలిసి మీరు మీ మనసులో ఏమనుకుంటున్నారు, పీచు తింటే కడుపులో నుంచి మామిడికాయ చెట్లు పెరుగుతాయేమో బాబీ అనేగా మీ డౌట్. అయినా పీచుని తింటే చెట్లు వస్తాయేమో నాకు కూడా తెలియదు, ఒకసారి తిని చూడాలి. పీచు మీద ఉన్న గుజ్జును మాత్రం లాగేసి తింటే చెట్లు ఖచ్చితంగా రావు కడుపులో నుంచి, ప్రామిస్. పీచుని కావాలంటే మీ పెరట్లో పెట్టుకోండి, మళ్ళీ కాయలు కాసి ఇంకా ఎన్నో రెసిపీస్ చేసుకోవచ్చు. ఓకేనా? 4 విజిల్స్ ఇచ్చేసారా? అయితే ఇంకేంటి, చక్కగా మామిడికాయ బౌల్ని బయటకు తీసేసి మటన్ కర్రీని అటు ఇటుగా కలిపేసి ముక్క ఉడికిందా లేదా చూడండి. ఎస్, 90% ఉడికిపోయింది నా ముక్క అయితే. మామిడికాయ వేసి మళ్ళీ ఉడికిస్తాం కాబట్టి మొత్తం పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. నేను 2 కాయలు మాత్రమే వేస్తున్నాను, ఎందుకంటే పులుపు చెక్ చేసుకోవాలి ఫస్ట్. తక్కువైంది అనుకోండి మళ్ళీ వేసుకోవచ్చు. మామిడికాయ వేసాక అటు ఇటు కలిపేయండి బాగా. ఇందాక నూరుకున్న మసాలా దీంట్లో వేసేయండి. ఒకసారి కలిపేసి
మీడియం ఫ్లేమ్లో కనీసం ఒక 10 మినిట్స్ ఉడికించాల్సిందే. నీళ్లు దగ్గర పడతాయి అండ్ మ్యాంగో జ్యూస్ మొత్తం అప్లై అయిపోతుంది. అదేనండి మామిడికాయ గుజ్జు. మ్యాంగో జ్యూస్ అంటే కొంపదీసి ఏ మాజానో గాజానో వేస్తే సచ్చింది గుర్రే. ఆల్రెడీ సచ్చింది కదా మేక. మధ్య మధ్యలో చెక్ చేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత చూసుకొని ముక్క ఉడికిందా లేదా కూడా చూసుకొని స్టవ్ ఆఫ్ చేసిస్తే చాలు. అయిపోయింది మటన్ మ్యాంగో కర్రీ, మామిడికాయ మటన్ కూర మా పెద్దమ్మ స్టైల్లో. ట్యాగ్లైన్. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని కుమ్మండి హా. ఎవరొస్తారో చూస్తాను. నా పిచ్చెకిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్ కి ఈ రెసిపీ క్రేజీగా పిచ్చెక్కించే రేంజ్ లో ఉందంటే లైక్ కొట్టి ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకొని ఒక బ్యూటిఫుల్ కామెంట్ చేస్తే మ్యాంగో మామిడికాయ మటన్ తిన్నంత హ్యాపీగా ఫీల్ అవుతాను. మీరు కూడా చేసుకున్న తర్వాత దాన్ని మంచి పిక్ తీసి ఇన్స్టాగ్రామ్ లో పిచ్చెకిస్తా బాబీని ట్యాగ్ చేసి పోస్ట్ చేసేయండి. మీకోసం ఒక లేటెస్ట్ సాంగ్ పాడతాను. ఆరాసే ప్యారు అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు. ఆరాసే ప్యారు అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు. నా రోజా నువ్వే నా దిల్సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే. నా కడలి కెరటంలో ఓ మౌన రాగం నువ్వేలే. నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలయ్యిందే. నా సఖివి నువ్వేలే నీ దళపతిని నేనేలే. నా చెలియ నువ్వేలే నీ నాయకుడు నేనే. నువ్వు ఏ సంటే ఏ సంట నో అంటే నో అంట ఓకే బంగారం. నా రోజా నువ్వే నా దిల్సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే. బాలైపోతే క్షమించండి, తిట్టకండి. లవ్ యూ ఆల్. ఉంటానండి. బాయ్.